సభాధ్యక్షులు ముఖలోగం కృష్ణమూర్తి గారికి, బీసీ ఉద్యమ ఉనికికి ఒక గౌరవాన్ని గుర్తింపు పెద్దలు బీసీ నాయకులు పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణయ్య గారికి, పెద్దలు శ్రీ ముత్సోమసారి గారికి, శ్రీ దేవన్న గారికి, మిత్రులు శంకర్ గారికి, విజయ్ గారికి, అనేక మంది పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ మీరందరికీ పేరు తెలియ క్షమించండి. థ్యాంక్ యూ. మీరందరికీ మీడియా మిత్రులకు వందనాలు ఇస్తారు. మిత్రులారా, 1930-31లో రాజ్యాంగ సభలో రిజర్వేషన్స్ కోసం లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్న టైంలో ఎవరికి రిజర్వేషన్స్ కావాలో ఎవరికి అవుతో చెప్పండి అని బ్రిటిషర్స్ అడిగితే హిందూకి అవసరం లేదు, ఎస్సీ ఎస్టీలు కావాలి అని కొన్ని నాయకులు చెప్తే అప్పుడు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పవారండి నిజంగా. అప్పుడు ఏ కొలుగుతున్నారో, ఏ చెమట చుక్కతో ఈ విశ్వసౌధాన్ని నిర్మిస్తున్నారో అలాంటి బీసీలు అంటే బ్యాక్ కాదు, బీసీలు అంటే బ్యాక్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అలాంటి బీసీలందరినీ ఆ ప్రభుత్వాలందరినీ అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడు. అప్పుడు హిందువులు ఎవరంటే బ్రాహ్మణ్స్, క్షత్రియాసు, వైశ్యాసే. ఇక ఎస్సీలు ఎస్టీలు ఎవరంటే ఊరికి దూరం ఉన్న వాళ్ళ ఎస్సీలు అయితే ఊళ్ళకి పేరుకి దూరం ఉంటే కొండలో ఉన్న ఎస్టీలు వాడు. కాబట్టి ఓ కొలుగుతున్నారా, మీరందరూ ఊరికి దూరంగా ఉండొద్దు, కొండలో ఉండొద్దు, మీరు మాతో ఉండండి అని కుట్రబడిన ఆ పెద్దలు మొత్తం ఆనాడే రౌతో సమావేశంలోనే బీసీలు ప్రవేశం చేశారు. అది కుట్ర. అప్పుడు అంబేద్కర్ మహానుభావుడు ఏడ్చారు. ఆ కుట్ర ఇంకా స్త్రీ గోయిగా ఇంకా జరుగుతున్నాయి. ఎందరో మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, సాహు మహారాజ్, ఒకలా ఇద్దరు బీపీ మండల్, కొండలక్ష్మి బాపూజీ, కోటి రచన, కృష్ణ గారు, ఇలా ఎందరో మహానుభావులు మానవులు త్యాగాలతో కృష్ణ ఇవాళ బీసీలు భారతదేశంలో ఇవాళ మీరు నమ్మని ఎంతమంది సీఎంలు అయ్యారు. స్వతంత్రం వచ్చిన తొలినాడు మీరు నమ్మని మిత్రులారా, 14 రాష్ట్రాలు ఉంటే 14 రాష్ట్రాలు సీఎం బ్రాహ్మణ్సే. అలాంటి దాని గేమ్ చేంజర్ గా బీపీ మండల్ బీహార్ లో సీఎం, బీసీ కూడా సీఎం గుర్తుపెట్టుకోండి అంతా చెప్పి మహనీయుడు బీపీ మండల్. మహాత్మా జ్యోతిరావు పూలు ఎలా ఆలోచిస్తామో మరి బీపీ మండల్ కూడా ఎలా ఆలోచించాం. అంత గొప్ప కృషి మహానుభావుడు అలా చేశారు. అయితే ఇవాళ కార్యాచరణ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి కుటుంబ కాస్త అవుతున్నాయి కాబట్టి కార్యాచరణ ఏం చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. నా కోసం నేను చెప్పేది ఏంటంటే కామారెడ్డి సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీకి మీరు అధికారం ఇస్తే నేను 42% బీసీలు చేసి పెడతానని చెప్పారు. అలా తీర్మానం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయించి వచ్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ మీరు ఇప్పుడు చెయ్యాలి. మీరు ఇచ్చిన మాట ఆరు తప్పొద్దు. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు. మీ మాటలను బీసీలను మీకు ఓట్లేసాం, గెలిపించాము, అధికారం ఇచ్చాం. కాబట్టి మీరు ఆడిన మాట తప్పొద్దు. మీరు దాన్ని సాధన చేయడం కోసం ఏం చేయాలి? ఆ రోజుల్లో తమిళనాడులో వివక్షణ మమంతలో కాదు 69% రిజర్వేషన్ జయలలిత చైనా నుంచి ఢిల్లీ వెళ్ళి టీవీ ముఖ్యమంత్రి గారు ఆయన పట్టుకొని 9 సీట్లలో జాయిన్ చేసి 69% బీసీ హక్కుల్ని సాధించారు. అలా మీరు సాధించండి, తీసుకోవాలండి. ఈ నాయకుల్ని, ఈ ఎంపీల్ని, ఎమ్మెల్యే, బీసీ నాయకులు, కమిషన్ని అందరూ కూడా సీఎం ప్రైమ్ మినిస్టర్ తీసుకుని వెళ్ళండి. నరేంద్ర మోడీ గారు తీసుకుని వెళ్ళండి. తీసుకుని వెళ్ళడమే కాదు 40% మీరు కలిసి పుట్టండి అని వాదించండి, చెప్పండి, చెయ్యండి. అలా చేసిన నాడు నిజంగా ఇవ్వాలి. అప్పుడు ఇవ్వకపోతే రాజీనామా చేయండి సార్, రాజీనామా చేయండి. అది అధికారులకు మాకేయచ్చు. ఎవరైతే తెలంగాణ వాదం మీద, ఎవరైతే బీసీ వాదం మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేసి సాధించడానికి లేదా మీరు అలా కాదు మీరు ఎన్నికలు నిర్వహిస్తుంటే మీరందరూ పోటీ చేయండి, ఎన్నికలు బహిష్కరించండి. వీ డోంట్ వాంట్ దిస్ సార్ట్ ఆఫ్ ఎన్నికలు. మాకు మా హక్కులు కావాలి, మాకు మా 42% రిజర్వేషన్ కావాలి అని చెయ్యండి. ఇలా కృష్ణ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని మేము మాకు కలిసాం అని చెప్పారు. ఆ ఉద్యమంలో భాగంగా పనిలో భాగంగా కలిసినప్పుడు మీరు మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పినప్పుడు అంబేద్కర్ గుర్తుపెట్టుకున్నట్టే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. మీరు ఏమైనా అభివృద్ధి సమర్పిస్తే అని చెప్పేది సాధన. నరేంద్ర మోడీ కావాలంటే గడబడి చేయమన్నాడు ఆయన. ఏం గడబడి
చేయాలి. ఏం గడబడి చేస్తే 6% ఉన్న ఈ బీసీలకు ఎకనామిక్ బ్యాక్వర్డ్ పీపుల్ దగ్గర ఉన్న వారికి మీరు ప్రోత్సాహం ఇచ్చారు. ఏమైనా ఆందోళన చేశారా? ఏమైనా ఓటెక్కారా? ఏమైనా పెండింగ్ చేశారా? ఏమైనా ఆందోళన హత్యలు చేశారని చేరితే ఏమిచకుండా మీరు ఇచ్చారు కదా ప్రోత్సాహం అంటూ 50 నిమిషాలు ఈ బీసీలకి ఏ అన్యాయం చేసేది మీరు చదువులకి ఇవ్వండి. మీరు ధర్మం కాదు. అందుకే నా విజ్ఞప్తి మిత్రులారా, ఇప్పుడు ఈ ఉద్యమం అమోఘంగా ముందుకు పడుతుంది. ఈ దశలో మొన్న సపోర్ట్ మీకు ఉంది. మీరు బండి పిలిపించారు కృష్ణ గారు, మీరు బండి పిలిపించడంలో తెలంగాణ మొత్తం బండి పాటించింది. బీసీలకున్న హక్కువాస న్యాయం ఉంది, దాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఆడ అమాయకులుగా బీసీలను సపోర్ట్ చేస్తూ మొత్తం యావత్ తెలంగాణ జాతి ప్రజలకు సపోర్ట్ చేసింది, బండి సక్సెస్ చేసింది. ఏ తమిళనాడు 9 లక్షల తెలంగాణ గడ్డ ఇతర దివాన్ తెలంగాణ పోవడం చేసింది. తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఓటర్లు తెలంగాణ అంటే ఎప్పుడో పుట్టిల్లు పుట్టికెట్ట అలా తెలంగాణలో కూడా బీసీ కోసం కూడా అమోఘం చేసి మన రిజర్వేషన్ సాధించాలని, ఆ పరంగా మీరు వెళ్ళాలని ఆలోచన భాగంగా ఒక 50 బీసీలో, ఒక 10 బీసీలో, ఒక 10 బీసీలో, ఒక 300 బీసీలో, ఒక 30 బీసీలో, ఒక 9 బ్రాహ్మణ బీసీలో, ఒక కాకల బీసీలో బీసీలు కాకుండా మనందరం బీసీలనే అది ఒక్క పార్టీ మీదకి రండి, ఈ సత్తా చూపించండి. ఓట్లు మావి, సీట్లు మీవా, ఉత్తరానికి పోయి తెలదు. ఓట్లు మావే, సీట్లు మావే అని నిరూపించండి. దానికోసం వెయిట్ చేసి ఐక్యత ముందుకెళ్ళండి. లేకపోతే ఎలా ఉంటే ఇరిచేస్తాడను పిడికించండి. పోరాడితే పోరాడు భావిస్తుంది తప్ప పోరాడుతూ బీసీలు ఐక్యతతో పాటు మన హక్కుల రైట్స్ పోలేదు తప్ప పోరాడండి, ఐక్యత ఉండండి. ఇది నా ఉద్యోగి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.